పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఫిలిం నగర్లోని ఎంజీ నగర్ దగ్గరికి అయితే వచ్చేసాము. రీసెంట్లీ చూసుకున్నట్లయితే గత 2 రోజుల క్రితం ఇక్కడ ఒక 3 స్టేర్ల బిల్డింగ్లో ఉన్న సెకండ్ ఫ్లోర్ స్టెప్స్ అనేవి కింద పడటం జరిగింది. అసలు ఇక్కడ పైన మనం వెళ్తుంటే పైన స్లాబ్ చూసుకోవచ్చు, చాలా దారుణంగా ఉన్నాయి అన్నమాట. ఈ పెచ్చులు కూడా చాలా ఊడిపోయి ఉన్నాయి అండ్ ఆ సీకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా బయటకు వచ్చేసి ఉన్నాయి. నాకు తెలిసి ఇది కూడా ఇంకొక ఎగ్జాక్ట్లీ ఒక 1 వీక్ లేదా ఒక 10 డేస్లో కూడా ఇవి కూలిపోయే పరిస్థితులు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. అసలు చూసుకోవచ్చు, ఇట్లా అంటే పెచ్చులు ఊడిపోతాయి చూడండి. ఇట్లా అంటుంటేనే ఊడిపోతున్నాయి, ఇలా అంటుంటేనే పెచ్చులు ఊడిపోతున్నాయి. అంటే చూడండి, అసలు ఇట్లా అంటుంటేనే పెచ్చులు ఊడిపోతున్నాయి. ఇవి నాకు తెలిసి ఇంకొక 1 వీక్ లేదా 10 డేస్లో కూడా ఖచ్చితంగా ఇది కూడా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అంటే అంత ప్రమాదకరమైన ప్లేసుల్లో వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. ఇవి పూర్తి స్థాయిలో కూడా బిల్డ్ చేసినట్టుగా కనిపించట్లేదు, ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా పెచ్చులు ఇట్లా అంటే ఊడిపోయేటట్లే ఉన్నాయి. ఇక్కడ ఈ సీకులు కూడా ఇట్లా గట్టిగా లాగితే వచ్చేస్తూ కూడా అంత మాదిరి ఉన్నాయన్నమాట. అండ్ సరైన స్లాబ్ లేదు దీనికి. ఇప్పుడు ఇది 3rd ఫ్లోర్, కాకపోతే మెట్లు అనేటివి మనకి 2nd ఫ్లోర్లో బ్రేక్ అయ్యాయి కాబట్టి వీళ్ళు ఒకవేళ కిందకి రావాలన్నా పైనకి రావాలన్నా సరే ఏదైతే ఈ బిల్డింగ్ మెట్లు కూలిపోయి ఉన్నాయో ఆ బిల్డింగ్ పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది, దాంట్లో నుంచి కిందకి రావాలి, దాంట్లో నుంచి ఇట్లా పైకి రావాలి. ఎగ్జాక్ట్లీ ఈ స్టెప్స్ అనేటివి ఇక్కడ ఈ 3rd ఫ్లోర్లో హోమ్కి అయితే అటాచ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఈ 3rd ఫ్లోర్కి అటాచ్ అయ్యి ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కనుక ఇక్కడ ఒక స్టెప్ అనేది మనం కిందకి వేసినామంటే ఇక్కడ ఉన్న ఈ ఫ్లోర్ కూడా కింద పడిపోయింది. ఒక స్టెప్ కనుక మనం ఇలా వేసాము, అంటే ఇక్కడున్న ఫ్లోర్ కూడా కింద పడిపోయింది. ఇక్కడ నుంచలే ఆవిడ సునీత గారు కింద పడిపోయిన ప్లేస్ అన్నమాట. పెచ్చులు కూడా ఊడిపోయి ఉన్నాయి, ఇక్కడ చాలా దారుణంగా ఉంది. మరి అసలు ఒక అడుగు కనుక వేస్తే ఇక్కడ ఇంకంతే, ఇక పరిస్థితులు వేరే మాదిరి ఉంటాయి అన్నమాట. ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఒక స్టెప్ వేస్తే జాలిగా మొత్తం 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్ కింద 1st ఫ్లోర్ మొత్తం ఆవిడ 3rd ఫ్లోర్ మీద నుంచి కింద 1st ఫ్లోర్ దాకా కింద పడ్డారు. సో ఇక బై గాడ్ గ్రేస్ ఆవిడ ప్రాణాలతో నిజంగా ఉండటం చాలా గాడ్ గ్రేస్ అనే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ అదే ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే మేబీ ఛాన్సెస్ అవి సిట్యుయేషన్ వేరేలా ఉండొచ్చు. మరి వీటిపైన ప్రభుత్వం కొంచెం గట్టిగా చర్యలు తీసుకొని వీళ్ళకి కొంచెం న్యాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం.